You are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బీటీసీ యొక్క ప్రాబబుల్ 6000% పెరుగుదల కోసం బిట్ కాయిన్ ఇక్కడ నిజమైన కెటలిస్ట్ ఉన్నట్టు అనలైసిస్ చెప్పినట్టు జరుగుతుంది. బీటీసీ స్పాట్ ఈటీఎఫ్ మరియు ఫోకస్డ్ S1 ఫైలింగ్లు ప్రైజ్ రూపొందుకోవడంలో విఫలమైన షిబా ఇను గత 3.74 మిలియన్ అడ్రస్లను పెంచినట్టుగా గుర్తించబడింది. సోలానా నెట్వర్క్ వృద్ధి చెందుతుంది. అయితే సోల్ ధర $100 ని తిరిగి పొందేందుకు కష్టపడుతుంది. ప్రభుత్వాలు మరియు వ్యాపారాల యొక్క కన్ఫర్మ్డ్ ఎక్స్ అకౌంట్ హైజాక్ చేయడం ద్వారా హ్యాకర్లు క్రిప్టో స్కామ్లను ప్రోత్సహిస్తున్నారు. బిట్ కాయిన్ లో $1 బిలియన్ బీటీసీకి బిట్ కాయిన్ ETF రూలింగ్ ముందు ప్రధాన ఎక్స్చేంజ్ నుండి ట్రాన్స్ఫర్ చేయబడింది. వచ్చే నెలలో 20 ఆఫ్రికన్ దేశాల్లో క్రిప్టో పేమెంట్ యాప్ సమ్మె ప్రారంభం. రేడియంట్ అటాకర్ 522 ఇథీరియం ని కొత్త అడ్రస్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. హోండురాస్ రోటస్ ఐలాండ్ ఎకనామిక్ జోన్ బిట్ కాయిన్ ను అకౌంటింగ్ యూనిట్ గా గుర్తించింది. కర్వ్ ఫౌండర్ మైకెల్ ఎగోరోవ్ CRV కోసం టోకెన్లు ఎక్స్చేంజ్ చేశాడు. స్టాక్ నెట్ V0.13.0 మెయిన్ నెట్ అప్గ్రేడ్ కు ప్రకటించింది. టోంకా ఫైనాన్స్ యూనిస్వాప్ లో టోకార్ టోకెన్ యొక్క TGE ని ప్రారంభించింది. క్రిప్టో మార్కెట్ రాబోయే వారంలో SEC నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న 2 ఆపర్చునిటీస్ అందించబడ్డాయి. SEC ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి నిర్ణయించుకోవచ్చని బిట్ కాయిన్ ETF సంబంధం లేకుండా ఈ సంవత్సరం మరో బులిష్ ఉత్తేజకరమైన వేచి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇది బిట్ కాయిన్ సగం కంటే తగ్గుతున్నట్టుగా తెలుస్తుంది. బిట్ కాయిన్ ఆదివారం 0.16% పడిపోయింది. సెన్సేషనల్ గా 44,055 వద్ద ముగిసింది. BTC స్పాట్ ETF ల కోసం మొదటి బ్యాచ్ ను SEC ఆమోదించిన అంచనాల మధ్య BTC $44,000 హ్యాండ్లింగ్ ను కలిగి ఉన్నట్టుగా తెలుస్తుంది. జనవరి 6న గ్లాస్ నోడ్ అందించిన డేటా ప్రకారం షిబా ఇను 3.74 మిలియన్ మొత్తం అడ్రస్లు అధిగమించడం ద్వారా ఒక ముఖ్యమైన మైల్ స్టోన్ చేరుకుంది. 1373 కొత్త అడ్రస్లు సృష్టించబడిన కొత్త అడ్రస్ల సంఖ్యలో కంటిన్యూస్ గ్రోత్ ని స్పష్టంగా కనిపిస్తుంది. సొలానా యొక్క సోల్ ధర కొత్త సంవత్సరం మొదటి వారంలో గుర్తించదగిన ఎదురు దెబ్బను ఎదుర్కొంది. 10% తగ్గి $100 కంటే తక్కువగా పడిపోయింది. క్రిప్టో కరెన్సీ స్కామ్లను ప్రోత్సహించడానికి హ్యాకర్లు ప్రభుత్వం మరియు వ్యాపార సంస్థల యొక్క కన్ఫర్మ్డ్ ఎక్స్ అకౌంట్స్ ను హైజాక్ చేస్తున్నారు. రాజీ పడిన ఎక్స్ ఖాతాలు $1,200 మరియు $2,000 మధ్య ప్రైస్ కు ట్రేడ్ చేయబడిన బ్లాక్ మార్కెట్ ఉద్భవించింది. $1 బిలియన్ కంటే ఎక్కువ విలువైన బిట్ కాయిన్ BTC నిన్నటి నుండి ప్రారంభమైన నేటికి కొనసాగుతున్న ప్రసిద్ధ క్రాకెన్ ఎక్స్చేంజ్ నుండి విత్డ్రాల్ క్రిప్టో కమ్యూనిటీలో ఆశ్చర్యమైన అభివృద్ధి జరిగింది. ఫోర్ సైట్ న్యూస్ ప్రకారం క్రిప్టో పేమెంట్ యాప్ స్ట్రెచ్ వచ్చే నెలలో 20 ఆఫ్రికన్ దేశాలు ప్రారంభించబడుతున్నాయి. యాప్ ను ప్రజలకు అందుబాటులో ఉంచే ముందు పరీక్ష కోసం కంపెనీ ప్రస్తుతం యూజర్లని కోరుతున్నట్టుగా తెలుస్తుంది. దూరదృష్టి వార్తల ప్రకారం రేడియంట్ అటాకర్ యొక్క ట్యాగ్ చేయబడిన అడ్రస్లు సుమారు $1.15 మిలియన్ విలువైన 522 ఇథీరియం ని 0x4D60 తో ప్రారంభమయ్యే అడ్రస్ కి ట్రాన్స్ఫర్ చేసిందని ఫేక్ షీల్డ్ పర్యవేక్షణ వెల్లడించింది.